మనకి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనలను దేవుడు సజీవ లెక్కలు ఉంచాడు. ఎన్నో కష్టములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆపదలు, ఎన్నో భయంకరమైనటువంటి కరోనా వ్యాధి నుండి అనేకులు మరణించినప్పుడు కూడా దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లుగా అయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమగల రాజా, పరిశుద్ధాత్ముడా, సజీవుడా, సత్యస్వరూపుడా, నీ కృప, నీ ప్రేమ, నీ జాలి ఇంతవరకు నాయన నువ్వు ప్రేమించినటువంటి ఇక దేశాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి, జిల్లాలు బట్టి, మండలాలు బట్టి, పంచాయతీలు బట్టి నీకు స్తోత్రాలు. వినిచున్న మా అందరి యొక్కనైనా హృదయాలు తెరవబడి నాయన నీవు నాతో, మాతో, మా అందరితో నీవే ఉండి మాట్లాడమని, మహిమ పొందమని యేసు శక్తి గల నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మీ అందరికీ మృత్యుంజయుడైన యేసుక్రీస్తు నామమున మీకు నా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం మనము దీపం గురించి నేర్చుకుందాం. దీపం గురించి నిర్వచనం చెప్పాలని ఆశిస్తున్నాను. దాంట్లో 3 పదాలు ఉన్నాయి. ది అనగా దీనుడను, పా అనగా పడిపోయిన వాడను, ము అంటే ముక్తి లేనివాడను. దీనుడను, పడిపోయిన వాడను, ముక్తి లేనివాడను. 18వ కీర్తన దాన్ని 27వ వచనం చూస్తే, నా దీపమును వెలిగించువాడు నీవే, నా చీకటిని వెలుగుగా చేయవాడు నీవే అని వ్రాయబడి ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇది దేవుడు పెట్టినటువంటి దీపము. మరలా దేవుడే దాన్ని ముగిస్తాడు. అందుకే 90వ కీర్తన 3వ వచనములు అంటాడు, నరులారా తిరిగి రండి అంటున్నాడు. కనుక ఆయన పెట్టినటువంటి దీపము ఆయన చేతుల్లో ఆర్పడానికి, ఆయన చేతిలో వెలిగించడానికి ఈ స్విచ్ బోర్డులు అక్కడ ఉన్నాయి. బల్బులు యొక్క భూలోకంలో ఉంది. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క దీపము అన్న అంశం గురించి మనం నేర్చుకుంటున్నాం. కనుక 18వ కీర్తన 27వ వచనం చదువుతున్నాను. నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకట్లో ఉన్నటువంటి మానవాళి యొక్క జీవితానికి వెలుగు కావాలి. వెలుగు లేకపోతే చీకటి ఎంత భయంకరమో, చీకటికి వెలుగు పొత్తు లేదు. అనగా ఒక విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ చీకటి ఎంత భయంకరమో అంత పాప జీవితంలో ఉన్నటువంటి మానవుని వెలుగుతో నింపాలని, వెలిగించాలని, నా యేసు నిన్ను వెలిగించినప్పుడే వెలుగు సంబంధులుగా ఉంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. మానవుని యొక్క హృదయంలో చీకటి ఉంది. ఎంత మనము బయట ఉన్నటువంటి ఈ యొక్క లైటింగ్ పెట్టినా మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటి మాత్రము, నీలోనికి వచ్చినటువంటి యేసయ్య మాత్రము ఆయన వెలిగించగలడు. యోహాను సువార్త 8:12వ వచనంలో వ్రాయబడి ఉంది. ఏమనుందంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించిన వాడు చీకట్లో నడవక వెలుగు సంబంధిగా ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడైతే దేవుడు మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటిని, పాప అంధకారమైన చీకటిని ఎప్పుడైతే తొలగిస్తాడో, అతడు వెలుగు సంబంధిగా వెలుగును అనుసరించి వెలుగుతో నడిచి వెలుగుతో నింపబడతాడు. ఆ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక ఇంగ్లీష్లో ఈ పదం చూస్తే LAMP. ఎల్ అంటే లీడ్, ఏ అంటే ఒక, ఎం అంటే మేన్, పి అంటే పెర్ఫెక్ట్. లీడ్ ఏ మేన్ పెర్ఫెక్ట్ అని రాయబడి ఉంది. 119వ కీర్తన 105వ వచనంలో ఏమని ఉందంటే, ఈ విధంగా వ్రాయబడి ఉంది. 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. అనగా ఈ దీపము మానవుని యొక్క జీవితంలో సరళముగా, పెర్ఫెక్ట్గా, చక్కగా నడవడానికి, త్రోవలో మనము నడిచి వెళ్ళడానికి. ఆ చీకటి ఉంటే ఎక్కడ పడిపోతున్నామో, ఏ స్థితిలో పడిపోతున్నామో, ఏ ముళ్ళు కంపలో పడిపోతున్నామో, ఏ పేడ మట్టేస్తున్నామో, ఏ గోతిలో పడిపోతున్నామో ఎవరికి తెలియదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నా దీపమును వెలిగించేవాడు నీవే, నా చీకటిని వెలుగుగా చేయవాడు నీవే అంటున్నాడు దావీదు మహారాజు.
కనుక ఈ యొక్క దీపమునకు 3 వస్తువులు ఉంటుంది. ఒకటి డొక్కు, రెండవదిగా ఒత్తి, మూడవదిగా చమురు. మానవుని యొక్క జీవితంలో కూడా త్రిత్వంలో ఏకత్వం కలిగి ఉన్నాం. ఒకటి డొక్కు లాంటి శరీరం, రెండవదిగా ప్రాణము లాంటి ఒత్తి, మూడవదిగా ఆత్మ, అది చమురు లాంటిది. ఈ యొక్క 3 ఉన్న దావీదు భక్తుడు అంటాడు, నా దీపమును వెలిగించువాడు నీవే. అనగా ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. నిన్ను నన్ను వెలిగించాడు, సజీవ లెక్కలో ఉంచాడు, బ్రతికించాడు. బ్రతికించినటువంటి దేవునికి మహిమకరముగా మనము జీవించాలని నా యేసు నిన్ను వెలిగించాడు. అందుకే దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క సామెతల గ్రంథము 20 అధ్యాయంలో 27వ వచనములో ఏమని వ్రాయబడి ఉందంటే, అక్కడ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపాన్ని ఆయన పెట్టాడు, ఆయన మళ్ళీ తీసివేయగలడు. కనుక ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనములో అదే మాట వ్రాయబడి ఉంది. మన్నైనది వెనుకట వలనే మరలా మట్టికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క డొక్కు అనగా ఈ శరీరం, ప్రాణము, ఆత్మ విడిచిపోయిన తర్వాత ఈ డొక్కుకు విలువ లేదు. కనుక నువ్వెంతటి మహా విద్యావంతుడైనా, ఆస్తిపరుడైనా, ధనవంతుడైనా, ఒకవేళ పండితుడైనా, పామరుడైనా, పశువు కాపరైనా, లేకుంటే డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, మాస్టర్ అయినా, పాస్టర్ అయినా, ఈ యొక్క చనిపోయిన తర్వాత ఈ డొక్కుకి విలువ లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోపల ఒక మిషన్ పెట్టాడు. అందుకే సామెతల గ్రంథం ఆ మాట చక్కగా జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు 20వ అధ్యాయంలో దాని 27వ వచనములో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపం ఆయన పెట్టాడు కనుక ఆయనే తీసివేయడానికి అధికారం ఉంది. ఏ నరుడికి కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ యొక్క డాక్టర్ కానీ, ఏ యొక్క వ్యక్తికి కానీ ఈ యొక్క దీపమును వెలిగించడానికి కానీ తీసివేయడానికి అర్హత లేదు. కేవలము నిన్ను నన్ను వెలిగించినటువంటి యెహోవా దేవుడు మాత్రమే దాన్ని తీసివేయగలడు. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపం వెలుగుతుంటేనే మనము ఈ లోకములో జీవించగలము. దేవుని యొక్క వాక్యములో ఏమనుందంటే, ఈ శరీరంకు కన్ను దీపము అంటాడు. అనగా ఈ శరీరానికి ఒక దీపం పెట్టాడు, కన్ను. ఈ కన్ను మనము చూచినంత వరకు, ఈ కంటిని చూచినంత వరకు అది మనకి తేటముగా కనిపిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ యొక్క కన్ను లాంటి దీపము దేవుడు నీ యొక్క జీవితంలో పెట్టాడు. నీ యొక్క హృదయంలో ఒక ఆత్మను పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము దేవుడు పెట్టాడు కనుక నీవు గ్రహించాలి. నీ యొక్క స్వంతగా, నీ ఇష్టానుసారముగా, నీ చిత్తానుసారముగా నేను జ్ఞాని అని, నేనే తర్కవేది అని, నేనే సైంటిస్ట్ అని, నేనే మహావిద్యావంతుడని అనుకుంటే అది నీ యొక్క అవివేకము. మానవుని యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉన్నదని బైబిల్ చెప్తుంది. కనుక నువ్వు ఎంత విద్యావేత్తవుడైనా, ఒకవేళ శాస్త్రవేత్తవైనా, పండితుడైనా, పామరుడైనా, నీ జీవితంలో ఎవరు పెట్టారో ఆ యొక్క ఆత్మ అంటే యెహోవా దేవుడి. ఎందుకంటే నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్ముడాయని వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క మరి జీవాత్మ లాంటి ఆత్మ నీలో నాలో పెట్టాడు. కనుక ఆత్మ పెట్టినటువంటి దేవుని నీవు ఎరిగి ఉన్నావా? దేవుడు ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. ఆయన అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కనుక నీ జీవితంలో వెలిగించిన వాడు ఒకడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సృష్టికర్తను నువ్వు తెలుసుకోవాలి. దావీదు మహారాజు అంటున్నాడు, నా యొక్క దీపమును వెలిగించిన వాడు ఆయనే, నా దీపం కూడా వెలిగించిన వాడు దేవుడే. కనుక దేవుణ్ణి మనము మనసారా ధ్యానించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఆ దేవుని మాత్రమే మనం తెలుసుకోవాలి. కనుక ఆ దేవుని తెలియకుండా మనం ఎన్ని సంవత్సరాలు ఈ భూలోకంలో బ్రతికినా అవన్నీ కూడా వ్యర్థమే. 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా ఒకవేళ మన జీవితంలో పెట్టినటువంటి ఆత్మ గనుక ఆ ఆత్మ దేవుడు మనలను లోపల పెట్టాడు ఒక దీపము.
ఆ దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా దేవుడు ఏమంటున్నాడు, నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నీ యొద్దకు నేను వచ్చి నీ యొక్క దీపస్తంభము నుండి నీ దీపమును తీసివేస్తాను అంటున్నాడు. ఆయన తీసివేయక ముందు నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసుక్రీస్తు నిజమైన లోకరక్షకుడని, పాప విమోచకుడని, ఆయన మోక్షమునకు మార్గమైనాడని నీవు తెలుసుకొని ఆయన్ని సేవించి, ఆయన స్తుతించి, ఆయన ఘనపరుస్తే నీ జీవితము ఈ లోకం ముగించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒక్కసారి నిన్ను నువ్వు గమనించి. ఒక పెద్ద ఆయన అన్నాడు, నాకు ఆ సువార్త చెప్పొద్దు, అల్లా వీధికి వెళ్ళి చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నీకు ఎంత ఉందంటే, తూర్పున ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, పడమరన ఇంత భూమి ఉంది, దక్షిణం ఎంత ఉంది, ఇక మరి పడమరన ఎంత ఉంది అని ఎన్నో రకాల 4 దిక్కుల నుండి చెప్పాడు. అయితే ఆ సేవకుడు అన్నాడు, అయ్యా నీకు పైన ఏమైనా ఉందా అంతే. ఆయన చెప్పాడు, పైన ఎట్టి అన్నాడు. కనుక ఈ లోకములో ఎంత ఉన్నా పరలోకములో నీకు స్థానం ఉందా, అది నీవు తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. పరలోకములో నువ్వు ఈ లోకములో ఎంత సంపాదించినా అది నీతో రాదు. అందుకే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడు, నేను ఈ లోకంలోనికి ఒట్టి చేతులతో వచ్చాను, మరలా ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనంలో ఈ మాటలు రాయబడి ఉంది. మనం ఈ లోకంలోనికి ఒట్టి చేతులతో వచ్చాము, మరలా ఎలా వెళ్ళిపోతున్నాం తెలుసా? ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాం. నీవు నేను చేసినటువంటి ఈ క్రియలు బట్టి ఒకనాడు తీర్పు ఉందని గమనించాలి. నీవు నేను చేసినటువంటి పాప ఫలితమునకు శిక్ష ఉందని గమనించాలి. కనుక ఎప్పుడైతే మన పాపములు మనం ఒప్పుకుంటామో, మన పాపములను ఒప్పుకొని విడిచిపెడతామో, దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ఆ పాపికి విడుదల, ఆ రోగికి స్వస్థత కలుగుతుంది. దేవుని యొక్క జీవితంలోనికి నీవు కూడా ప్రవేశించగలవు పరలోక రాజ్యంలో. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఈ దీపాన్ని ఆయన వెలిగిస్తున్నాడు. ఈ దీపం వెలిగినంత వరకు నీవు అనుకుంటావు ఇది నాది, ఇది నీది, ఇది ఆయనది అనేసి. కనుక నా అనేది నాశనం అయిపోతుంది ఈ లోకంలో ఉన్నప్పుడే మన యొక్క జీవితాన్ని. అందుకే పెద్దలు చెప్పిన సామెత ఒకటి నేను చెప్తున్నాను. ఈ యొక్క ఏమంటాడంటే, దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకో అంటున్నాడు. ఏ దీపము? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము ఆరిపోక మునుపు నీ జీవితంలో పశ్చాత్తాపడు, నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు, దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. ఆ యొక్క మరి దేవుని యొక్క రాజ్యంలో నీవు నేను కూడా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నాను నీ జీవితంలో. అందుకే దావీదు అంతటి మహాభక్తుడు, అంతటి మహారాజు చెప్తున్నాడు, నా దీపమును వెలిగించిన వాడు నీవే, నా చీకటిని వెలుగుగా చేయువాడు నీవే. చీకటి లాంటి పాపము మానవునికి ఆవరించి ఉంది. కనుక ఈ దీపం చుట్టూ ఏం ఆవరించి ఉందో తెలుసా? చీకటి ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు దీపం వెలిగించి చూడు, దాని చుట్టూ చీకటి ఉంటుంది. ఆ చీకటిని పారద్రోలాలంటే మరొక లైటింగ్ కావాలి. అందుకే నా దీపమును వెలిగించువాడు నీవే, నా చీకటిని వెలుగుగా చేయవాడు నీవే అంటున్నాడు దావీదు మహారాజు. కనుక జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము ఉన్నంత వరకే మన యొక్క ప్రాణానికి, మన యొక్క మరి పేరుకి, మన యొక్క స్టేటస్కి, మన చదువుకి విలువ ఉంటుంది. ఎప్పుడైతే దీపము దేవుడు తీసివేస్తాడో ఈ డొక్కుకి విలువ లేదు. కనుక ఈ దీపంకి 3 విషయాలు చెప్తున్నాను. 1 డొక్కు, 2వదిగా ఒత్తి, 3వదిగా చమురు. అనగా ఇది ఈ శరీరము డొక్కు, ఈ ప్రాణము ఒత్తి, ఈ యొక్క ఆత్మ చమురు లాంటిది. ఈ 3 ఉన్న నా దీపమును వెలిగించువాడు నీవే. రండి, ఇప్పుడైనా ఆ దీపం వెలిగించిన వాడు ఎవడో నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపడి ఆ సృష్టికర్తను నువ్వు అనుసరించి నీ పాపములన్నీ ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నిన్ను నన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహిమగల రాజా, దీపం గురించి ఈ దినం మాకు చక్కగా మాకు నేర్పించినటువంటి యొక్క మాటలు బట్టి మాతో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని నేర్పించారు. తండ్రి నీకు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరి జీవితంలో
ఈ యొక్క నాయనా ప్రభు నిర్వచనంతో పాటు వాక్యంతో పాటు నాయన సృష్టికర్త అయినట్టు నీవు దీపమై ఉన్నావని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితంలో నాయన నిన్ను అనుసరించి చీకట్లో బ్రతికిన కాలమంతా కూడా ఇక చాలు, వెలుగుతో నింపబడిన మా జీవితాలు నిన్ను వెంబడించడానికి నాయన, నిన్ను అనుసరించడానికి, నీ స్వరం వినడానికి, నీతో మేము నడవడానికి నాయన మాకు సహాయం దయచేయమని మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అతి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ విన్న మనందరికీ తన రాకడ పర్యంతం సదాకాలము తోడు నీడుగా నడిపించునుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు.